బేసిక్గా మనకి కార్డియాలజిస్ట్ అనగానే లేదు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు బేసిక్గా అసలు ఈ కార్డియాలజీ, ఈ హార్ట్ స్ట్రోక్స్ ఎలా వస్తాయి, లేదు అంటే స్టంట్స్ ఎప్పుడు పడుతుంది, అసలు వీటికి గల ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి, అండ్ నిజంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, స్మోక్ చేయడం వల్ల హార్ట్కి అనేది చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటుందా? సో ఇలాంటి డౌట్స్ అనేది మనకి బేసిక్గా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. బట్ వీటన్నిటి గురించి చాలా క్లియర్గా తెలుసుకోవాలి అంటే మన శ్రీకాకుళంలో ఉన్న మెడికోర్ హాస్పిటల్లో ప్రముఖ డాక్టర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి అన్నాజీరావు సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయం తెలుస్తుంది. హలో సార్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం. నమస్తే సార్. ప్రేక్షకులకి, సుమన్ టీవీ వారికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నిజంగా నాకు ఒక డౌట్ ఏంటి అంటే అందరికి కామన్ గా వచ్చే డౌట్, నిజంగా మన పిడికిడ్ ఎంత ఉంటుందో మన హార్ట్ కూడా అంతే ఉంటుందో? అంతే, రెగ్యులర్ గా ఆల్మోస్ట్. సో సార్ మనకి హార్ట్ స్ట్రోక్ అనేది చాలా వరకు కార్డియో ఎక్కువ చేసినా కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది అంటారు. ఆల్కహాల్ తీసుకున్న నెక్స్ట్ డే అనేది అసలు జిమ్ చేయకూడదు, ఫిట్నెస్ దీనికి వెళ్ళకూడదు, బేసిక్ గా ఏదో వార్మప్ చేసుకోవాలి తప్ప జిమ్ అనేది వెళ్ళకూడదు బేసిక్ గా అని చెప్తూ ఉంటారు. అండ్ అలానే యంగర్ యూత్ లో కూడా ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ అనేది ఈ మధ్య కామన్ గా మనం చూస్తూనే ఉన్నాం. లైక్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుంచి అంటే వ్యాక్సినేషన్స్ ఎఫెక్ట్ అనేది హార్ట్ కి డైరెక్ట్ గా ఇదవ్వడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయని. అసలు రీజన్ ఏంటంట యంగర్ జనరేషన్ లో? అంటే ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అంటే 50+ ఈ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా చూసేవారు. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు యూత్ లో హార్ట్ అటాక్స్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. నవ్ అరౌండ్ అంటే లెస్ దాన్ 40 years, 40 ఏళ్ల లోపు ఆల్మోస్ట్ వి సీ అరౌండ్ 10% ఆఫ్ హార్ట్ అటాక్స్. 20-25 ఏజ్ లో వచ్చే హార్ట్ అటాక్స్ అన్ని కూడా అవి సడన్ కార్డియాక్ అరెస్ట్లు అంటాం. అవి మనం ముందే కనిపెట్టలేము. దానికంటూ కొన్ని జెనెటిక్ స్క్రీనింగ్ అని కొన్ని టెస్ట్లు అంటే లైక్ వంశపారంపర్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి యూత్ లో అంటే ఎస్పెషల్లీ బిలో 25 years అలా. బట్ ఒకప్పుడు 50 years దాకా వచ్చే హార్ట్ అటాక్స్ నౌ ఇట్స్ కామన్ అరౌండ్ 30, 35, 40 years కూడా. సో అందుకే ఒకప్పుడు 40 years దాటి చేసుకోవాలి టెస్ట్లు అనేవారు. ఇప్పుడు ఈవెన్ 30 years కూడా 25 years కూడా డౌట్ ఉంటే ఒకసారి రొటీన్ బేసిక్ టెస్ట్ ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, అవసరం అయితే 2D ఎకో టెస్ట్ అంటాం, టీఎంటీ అవి చేసుకోవాలి. సార్ బేసిక్ గా ఇది మనకి 100% హార్ట్ స్ట్రోక్ అనే సింటమ్స్ ఎలా తెలుసుకోవాలి? అంటే పెయిన్, చెస్ట్ పెయిన్ ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ వస్తూ నొప్పితో పాటు స్వెటింగ్, చెమట పట్టడం, పేషెంట్ బ్రీతింగ్ డిఫికల్టీ, ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉండడం, ఆ నొప్పి మెడ మీదకి వెళ్ళటం, లేదంటే జా పెయిన్ భుజంలోకి వెళ్ళటం, అంటే స్ప్రెడింగ్ టైప్ ఆఫ్ పెయిన్. అండ్ పెయిన్ ఏమన్నా కొద్దిగా నడిస్తే ఎక్కువ అయినట్టు ఉండడం, ఏమన్నా ఎగ్జర్షన్ తో ఎక్కువ అవుతుంది అంటే మాత్రం అది డెఫినెట్ గా కార్డియాక్ పెయిన్. అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే చాలా మంది ఏంటంటే పెయిన్ అలా కంటిన్యూస్ గా, చాలా మంది పేషెంట్స్ అని చూస్తాం నైట్ నుంచి పెయిన్ ఉన్నా కూడా గ్యాస్ట్రిక్ అనుకున్నాం అంటారు. గ్యాస్ట్రిక్ పెయిన్స్ అవి కూడా అలాగే అంత లాంగ్ డ్యూరేషన్, అంత అంటే చిన్న పెయిన్ ఉన్నట్టు ఉంటుంది. హార్ట్ అటాక్స్ మీకు చిన్న డిస్కంఫర్ట్ అలా కంటిన్యూస్ గా ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అట్లీస్ట్ బేసిక్ ఈసీజీ తీసుకుంటే మనకి ఏమన్నా డౌట్ ఉంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చు. సో ఈసీజీ అనేది బేసిక్ గా ప్రతి ఒక్క డాక్టర్ మనకి లిటిల్ బిట్ పెయిన్ వస్తుంది అన్నా, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ అనేది సివియర్ గా పెయిన్ ఉంది అన్నా, లేదు కొంచెం మండుతున్నట్టుగా ఉంది, పెయిన్ అనేది ఫ్రంట్ నుంచి బ్యాక్ కి టర్న్ అవుతుంది అన్నా కూడా ఈసీజీ అనేది మస్ట్ అండ్ షుడ్ అంటారు. అసలు ఈసీజీ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం తీసుకోవాలి? మీరు చెప్పిన సిచ్యువేషన్స్, చెస్ట్ పెయిన్ వస్తుంది, డౌట్ ఉంది, ఇది హార్ట్ పెయిన్ కాదా అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈసీజీ అయితే బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఈసీజీ లేకుండా మనం ఏమి చేయటానికి ఉండదు. బట్ క్లాసికల్ గా హార్ట్ పెయిన్ అంటే చాలా వరకు అర్థమైపోతుంది. పేషెంట్ 40 years, 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి బాగా పెయిన్ వస్తుంది, చెమటలు పట్టేస్తున్నాయి, ఆయాస పడుతున్నారు అంటే ఇంకా హార్ట్ అటాక్, ఇంకా అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. బట్ ఈసీజీ బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఎవరికన్నా ముందు ఈసీజీ చూస్తే మనకి హార్ట్ బీటింగ్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా వస్తుంది తెలుస్తాయి. దానిలో మనం హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉందా లేదా కొంతవరకు చెప్పగలం. అందులో డౌట్ ఉన్నప్పుడు 2D ఎకో టెస్ట్ చేస్తాం. 2D ఎకో టెస్ట్ లో మనకి హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, వాల్వ్స్ కవాటాలు ఎలా పనిచేస్తున్నాయి, ఇంతకుముందు ఎప్పుడన్నా సైలెంట్ గా స్ట్రోక్ వచ్చిందా లేదా, హార్ట్ పెద్దదైందా లేదా, ఇవన్నీ కూడా 2D ఎకోలో తెలుస్తాయి. సార్ బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా కామన్ గా ఎక్కువగా వచ్చేస్తుంది. అది వారసత్వం నుంచి అయినా అవ్వచ్చు, లేదా మన లైఫ్ స్టైల్ వల్ల అయినా అవ్వచ్చు. ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ దాని వల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్ తొందరగా వచ్చే
అవకాశం ఉంటుంది. యంగర్ యూత్ లో కూడా ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుందని వినడం జరిగింది. అసలు నిజంగా అది అంత డేంజరస్ ఉంటుందా? అంటే ఇప్పుడు బీపీ షుగర్ ఎలాగ రిస్క్, హార్ట్ అటాక్స్ రావడానికి కొలెస్ట్రాల్ కూడా ఈక్వల్లీ క్యారీస్ సేమ్ రిస్క్. సో అందులో లైక్ టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అందులో వాళ్ళతో పాటు షుగర్ ఉన్న పేషెంట్స్ కి అయితే ఇంకా రిస్క్ ఆల్మోస్ట్ ఇట్ విల్ బి 4-5 times. ఓకే సార్, ఎలాంటి సిచ్యువేషన్స్ చేజారిన తర్వాత స్టంట్స్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది? అంటే చాలా వరకు స్టంట్స్ వేయడానికి పేషెంట్ని తీసుకెళ్తారు, ఐసీయూలో ఉంచుతారు, బాడీ సపోర్ట్ చేయలేదనో లేకపోతే వాళ్ళు ఫిజికల్గా సపోర్ట్ చేయట్లేదనో మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి సందర్భాలు అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ స్టంట్స్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది? హార్ట్ అటాక్ అన్నాక మనం ఎంత తొందరగా యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేయగలిగితే పేషెంట్ కి అంత బెనిఫిట్ ఉంటుంది. అంటే మూసుకుపోయి ఉన్న రక్తనాళాన్ని మనం ఎంత తొందరగా ఓపెన్ చేసి ఆ ప్లేస్ లో ఏదో బెలూన్ ఆ స్టంట్ అయిపోయి ఉన్న బ్లాక్స్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ పంపిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, బేసిక్ గా మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉండేటప్పుడు అనేది మనకి హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు. ఎలాంటి పెయిన్స్ ని మనం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని, హాస్పిటల్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో మనము వెంటనే అప్రోచ్ అవ్వాలి, అండ్ బేసిక్ మెడిసిన్ అనేది ఎంత రిక్వైర్మెంట్, అండ్ అలాగే ఎలాంటి హెల్త్ సిచ్యువేషన్స్ బట్టి హార్ట్ స్టంట్స్ అనేది వేయాల్సి ఉంటుంది అని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి మీరు కూడా మన శ్రీకాకుళంలో మెడికోర్ హాస్పిటల్లో డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. బేసిక్గా మనం రెగ్యులర్ లైఫ్లో మన లైఫ్ స్టైల్కి, స్లీప్లెస్కి, ఇన్ టైం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలామందికి గ్యాస్ట్రిక్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫుడ్ కొంచెం లిటిల్ బిట్ తిన్నా హెవీగా ఉంటుంది, టైం దాటినా కూడా చాలా హెవీగా ఉంటుంది, ఆ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది, ప్రాపర్ ఫుడ్ తినలేము, ఆ తర్వాత చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ అసలు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, అసలు డాక్టర్ని ఎక్కువగా పేషెంట్స్ ఏ ప్రాబ్లంకి విజిట్ చేస్తారనేది క్లియర్గా తెలుసుకోవడానికి, అసలు ఈ గ్యాస్ట్రిక్కి ఎలాంటి సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు మెడికోర్ హాస్పిటల్స్ శ్రీకాకుళం నుంచి మెడికల్ డాక్టర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు. సో మరి డాక్టర్ చైతన్య గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నైస్ మీటింగ్ యూ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది అంటే గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏస్తూ సంబంధం లేకుండా వస్తూనే ఉంటుంది కదా. సో మరి అంటే ఎక్కువగా మీ శ్రీకాకుళం మెడికోర్ హాస్పిటల్లో ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి, అండ్ ఎలాంటి మిషనరీస్ ఉన్నాయి, అండ్ పేషెంట్స్ ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు? ముందుగా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం అండి. సో నా పేరు డాక్టర్ మంచు చైతన్య. నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా శ్రీకాకుళం మెడికోర్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. ఓకే, నాకు ఈ ఫీల్డ్లో 6 years ఎక్స్పీరియన్స్ ఉందండి. అండ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పద్మవిభూషణ్ విఖ్యాత డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారి దగ్గర నేను శిక్షణ పొంది ఏఐజీ హాస్పిటల్స్లో ఒక 3 సంవత్సరాలు కన్సల్టెంట్గా పనిచేసిన తర్వాత మా సొంత జిల్లా అయిన శ్రీకాకుళంకి నా సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చున్నాను. సో 24 గంటలు నా సేవను మెడికవర్లో అందిస్తుంది. సో ఇప్పుడు యాంకర్ గారు అడిగిన క్వశ్చన్కి వస్తే, ఎటువంటి సమస్యలకి మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని చూడాలి? ఇందులో ఎక్కువగా మన ఇప్పుడు ఉన్న ఆహార పద్ధతులకు కానీ, లేదా స్ట్రెస్ రిలేటెడ్ అండ్ జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల కానీ ఎసిడిటీ అన్నది చాలా ఎక్కువ వస్తుందండి. దానితో పాటు పేగు పూత అండ్ కడుపు పూత, మరియు దీర్ఘకాలికంగా జీర్ణకోశ సమస్యలు అంటే అరుగుదల లేకపోవడం, కొద్దిగా తిన్నా ఆకలి చచ్చిపోవడం, ఇలాంటి సమస్యలతో ఉంటుంది. సో దీనికి మీరు ఫస్ట్గా మీ సొంత మందులు వాడకుండా ఒక క్వాలిఫైడ్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి వస్తే మీకు తొందరగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయండి. కొన్నిసార్లు ఇవే సమస్యలు ఒక ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి కూడా సూచిస్తుంది. సో దాన్ని ముందుగా మీరు పసిగట్టినైతే ట్రీట్మెంట్ చేసుకొని తొందరగా మీరు దాని నుంచి బయటపడవచ్చు. ఓకే, సో మన మెడికోర్ శ్రీకాకుళం హాస్పిటల్లో అంటే సర్జికల్గా ఏం చేస్తారు, నాన్ సర్జికల్గా ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ముందుగా మా టీంను పరిచయం చేస్తానండి. ఇక్కడ మెడికవర్ శ్రీకాకుళంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ టీంలో 3 ఉన్నామండి.
మొదలుగా డాక్టర్ ప్రశాంత్ అని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ చైతన్య, మూడవది డాక్టర్ శ్యాంప్రసాద్ అని ఆయన గారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో మేము ముగ్గురం ఒక టీమ్గా ఇక్కడ పనిచేస్తున్నాము. సో మా టీంలో మేము చేసే ప్రొసీజర్స్ ఏంటంటే ఎండోస్కోపీ, డయాగ్నోస్టిక్ మరియు థెరపటిక్, కొలనోస్కోపిక్, డయాగ్నోస్టిక్ మరియు థెరపటిక్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఈఆర్సిపి మరియు ఈఎస్ లాంటి ప్రొసీజర్స్ చేస్తున్నామండి. ఇవన్నీ ఎటువంటి సర్జరీలు లేకుండా మెడికల్గా చేసే ప్రొసీజర్స్ అండి. ఇవి కాకుండా సర్జికల్గా చేసే ప్రొసీజర్స్ అన్ని లాప్రోస్కోపిక్ సర్జరీకి మా ప్రత్యేకత. ఓకే, సో ఇది చాలా సివియర్గా గ్యాస్ట్రిక్ అటాక్ అవుతుంది అనేది ఎలాంటి సిచ్యువేషన్స్, అంటే ఎలాంటి సిమ్టమ్స్ త్రూ మనం తెలుసుకోవచ్చు? ఈ గ్యాస్ట్రైటిస్ అనేది సాధారణంగా అరుగుదల తక్కువ, కడుపు నొప్పి ఇలాంటి సమస్యలతో మొదలయ్యి ప్రమాదకరమైన సమస్యలాగా రక్తపు వాంతులు, నల్లగా విరోచనం అవ్వడం, లేదా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడం, తీవ్రమైన కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు వస్తే అర్జెంటుగా హాస్పిటల్కి వెంటనే రావాల్సి ఉంటుంది. ఓకే, సో చాలామందికి ఎక్కువగా తేనుపులు వస్తూనే ఉంటాయి 24 hours, అలాగ పడుకునేటప్పుడు తప్ప రిమైనింగ్ టైం అంతా కూడా అలాగ ఉంటూనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి గ్యాస్ట్రిక్ అనేది చాలా సివియర్గా ఉన్నట్ట, లేకపోతే నార్మల్ అది, దాన్ని ఎలా క్లియర్ చేయొచ్చు? అంటే యూజువల్గా తేనుపులు అన్నవి మనం తినే ఆహారంలో ఉన్న దాన్ని బట్టి వస్తుందండి. అంటే ఎప్పుడైతే కడుపులో అరుగుదల తక్కువయ్యి ఉంటే దానివల్ల ఎక్సెస్ బ్యాక్టీరియా, ఇప్పుడు మనం చాలా వాటిగా యూట్యూబ్లోనూ వాటిలోనూ చూస్తున్నాము, ఈ ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ అనే కాన్సెప్ట్లు వస్తాయి. అంటే ఏంటంటే గట్ హెల్త్. సో ఈ గట్ హెల్త్ అన్నది అవన్నిటికీ మూలం ఇదే. ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలో బ్యాక్టీరియా అన్నది ఆల్టర్ అయితే, అందరి బాడీలోనూ ఆ బ్యాక్టీరియా ఉంటుంది, అది ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తుంటాయి, అరుగుదల సమస్యలని. సో దానివల్ల ఏమిటంటే ఎక్సెసివ్ గ్యాస్ ప్రొడక్షన్ వచ్చి దానివల్ల ఈ తేనుపుల్లాగా వస్తుంది. కొంతమందిలో ఎండోస్కోపీ ద్వారా దీనికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం, ఓకే, ఎటువంటి సర్జరీ లేకుండా. ఓకే, ఈ ప్యాంటాప్ అనేది చాలా మందికి స్టమక్ దీనివల్ల ఎక్కువగా యూస్ చేసేస్తూ ఉంటారు వితౌట్ డాక్టర్ సజెషన్స్ కానీ, లేదు అంటే జస్ట్ స్టమక్ పెయిన్ ఉన్నా కూడా ప్యాంటాప్ వేసుకుంటే మనకి రిలాక్స్ అయిపోతుంది, స్టమక్ పెయిన్ తగ్గిపోతుంది, ఆఫ్టర్ ఫుడ్ తినొచ్చు, బిఫోర్ ఫుడ్ ప్యాంటాప్ వేసుకుంటే క్లియర్ అని. అసలు ఈ ప్యాంటాప్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి పీపుల్ యూస్ చేయొచ్చు? ఇది ప్యాంటాప్ అనేది బేసికల్గా ఒక యాసిడ్ సప్రెసెంట్ అండి. ఓకేనా, అంటే మన కడుపులో ఏదైతే అరుగుదల కోసం వచ్చే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ప్రొడ్యూస్ కాకుండా చేసే ఒక మెడికేషన్ అండి. దీనివల్ల ఏంటంటే పేగులో పూత ఉన్నవాళ్ళు, కడుపులో పూత ఉన్నవాళ్ళు ఇది వాడాలండి. ఓకే, అండ్ ఇది కూడా ఒక స్పెసిఫిక్ టైమింగ్స్లో అండ్ పర్టికులర్ టైం పీరియడ్ వరకే వాడాలండి. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో 4 to 6 weeks లేదా 6 to 8 weeks దాని ప్రకారమే వాడాల్సి ఉంది. ఎందుకంటే దానికి మించి మనం ఇష్టాసారంగా లేదా ఓవర్ ది కౌంటర్ ఈ రకంగా మెడికల్ షాప్లో తీసుకున్న వాళ్ళకైతే ఒక యాంటీబయాటికే కాదు, ఈ ప్యాంటప్రజోల్ వల్ల కూడా మన పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా మారి వేరే అనేక రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చూసారు కదా, మన శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ నుండి డాక్టర్ చైతన్య గారితో మనం చాలా క్లియర్గా కొన్ని విషయాలు అయితే మాట్లాడడం జరిగింది. అండ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, అండ్ సర్జికల్ కానీ నాన్ సర్జికల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎంతమంది యూనిట్ ఉన్నారు, అండ్ వీళ్ళ దగ్గర చేసే ట్రీట్మెంట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు. సో మీలో ఎవరైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే గ్యాస్ట్రిక్ అనే చిన్న ఒక సింటమ్స్తో ప్రాబ్లం ఎవరున్నా కూడా మన శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ సాగరిక, ఇక్కడ శ్రీకాకుళం మెడికవర్ యూనిట్ హెడ్ని. అంటే మనం ఇక్కడ మెడికవర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది. ఈ మెడికవర్ ప్రత్యేకత చెప్పడానికి కోసమని మనము ఇక్కడ ఉన్నాము. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనకున్న సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లైక్ కార్డియాలజీ అండ్ సిటీవీఎస్ సర్జరీ, కార్డియాక్ సైన్సెస్, న్యూరో సైన్సెస్, యూరాలజీ, నెఫ్రాలజీ అండ్ ఓబీజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ఉన్నది. కానీ ఏంటి స్పెషాలిటీ? అందరి దగ్గర అన్నీ ఉంటాయి. ఏంటి స్పెషాలిటీ అంటే కార్డియాక్ సైన్సెస్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవుతాయి, ఇంటర్వెన్షనల్ సర్జరీస్ అంటే కోత లేకుండా కూడా సర్జరీస్ అవుతాయి, అట్లనే ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవుతాయి. అన్నిటి దగ్గర అవుతాయి కదా, మరి ఎందుకు మెడికవర్ అంటే మనకి ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. మనకు చూసుకుంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ విత్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఇప్పుడు ఒక స్పెషాలిటీకి ఒక డాక్టర్ కాకుండా రౌండ్ ద క్లాక్ అవైలబిలిటీగా ఉండడానికి మనకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. మీకు ఇప్పుడు చూస్తే మన దగ్గర మెడికల్ గ్యాస్ట్రో అండ్ సర్జికల్ గ్యాస్ట్రో టీమ్ ఉంది.
ఇప్పుడు జనరల్గా ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ట్రిక్ అంటే ఏంటి, నార్మల్ వచ్చే గ్యాస్ట్రైటిస్ కాదు, ఇట్స్ అబౌట్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా, ఇలాంటి వాళ్ళు మెడికల్ గ్యాస్ట్రోకి చూపించుకుంటారు. ఇమీడియట్గా సర్జరీ కావాలంటే మళ్ళీ ఇంకెక్కడ అవసరం లేదు, మన శ్రీకాకుళంలో మన హాస్పిటల్లోనే టీం ఉంది కాబట్టి అన్నీ ఇక్కడే జరుగుతాయి. సో అలా ఆల్ స్పెషాలిటీస్లో టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే మనకు 24/7 ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉంటారు, క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ డాక్టర్స్. మీకు ఏ నైట్ అయినా ఎప్పుడైనా ఏ పాలిట్రామా కేసెస్ వచ్చినా ఇమీడియట్గా అటెండ్ అయ్యి గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. ఆ టైంలోనే ట్రీట్మెంట్ అనేది అందాలి, లేకపోతే మన లైఫ్ సేవింగ్ అనేది ఎక్స్టెండ్ చేయలేము. అందుకోసమని మనకి 24x ఉన్న ఎమర్జెన్సీ డాక్టర్స్, క్రిటికల్ కేర్ డాక్టర్స్ దానికి సపోర్ట్ చేస్తారు. సో సర్జరీకి ముందు ఒక లైఫ్ సేవింగ్ ఏదైనా ఉందో అది మన ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ చేస్తారు. అది మనకు హాస్పిటల్లో 24x7 క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. ఇంకోటి చూస్తే మనకి ఏంటి స్పెషాలిటీ శ్రీకాకుళం మెడికవర్లో అంటే మనం ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్తో ఎంపానల్మెంట్ అయి ఉన్నాము, ప్లస్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ కార్పొరేట్స్ కూడా టైఅప్ ఉంది. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎనీథింగ్ అంటే మీ సోషో ఎకనామికల్ స్టేటస్ పక్కన పెడితే ఎనీ పీపుల్ క్యాన్ రీచెస్. అది ఓన్లీ క్యాష్ పేషెంట్స్, ఇన్సూరెన్స్ పేషెంట్స్, గవర్నమెంట్ పేషెంట్స్ అని కాకుండా ఎవరైనా మా ట్రీట్మెంట్ని అవైలబిలిటీ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండి. ఇప్పటికీ మనం 4 years అవ్వడంలో మేము చూసిన ట్రెండ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్స్ దే హ్యావ్ డన్ థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ విత్ మోస్ట్ సక్సెస్ రేట్స్, అంటే 95% సక్సెస్ రేట్ ఉంది. అండ్ మనకు ఓపెన్ హార్ట్ సర్జరీస్లో 98%, కార్డియాక్ సైన్సెస్లో చూస్తే మీరు 98% సక్సెస్ రేట్ ఉంది. కార్డియాలజీలో ప్రైమరీ ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇట్ కెన్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి డాక్టర్. సో టీమ్ ఉండడం వల్ల ఏ నైట్ అయినా ఎప్పుడు వచ్చినా మీకు ఎప్పుడు మా సర్వీసెస్ అవైలబుల్లో ఉంటాయి. మన దగ్గర ఇంకా ప్రత్యేకత ఏంటంటే 24x7 ఎమర్జెన్సీ అంబులెన్సెస్ ఉంటాయి. విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 20 kilometers ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా మా అంబులెన్స్ సర్వీసెస్కి కాల్ చేస్తే ఫ్రీ పికప్ ఉంటుంది మీకు. సో దట్ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎనీ ఎమర్జెన్సీ పేషెంట్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ డిలే ఇన్ ట్రాన్స్పోర్ట్ వల్ల వాళ్ళ లైఫ్ లూజ్ అవ్వకూడదు అనేది మేము ఈ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేశాము. ప్లస్ మనకి రౌండ్ ద క్లాక్ క్లినికల్ నాన్ క్లినికల్ సర్వీసెస్ లైక్ ల్యాబ్ అండ్ రేడియాలజీ సపోర్ట్ ఉంటుంది. సో నైట్ టైం వస్తే సిటీ స్కాన్ అవ్వకపోవడం అలాంటివి ఉండవు. ఎనీ టైమ్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్. 24x7 ఆల్ సర్వీసెస్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మనకి బెటర్ కేర్ అనేది పేషెంట్కి ఇవ్వగలుగుతాం. అండ్ మన దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ ఇప్పుడు క్యాత్ ల్యాబ్ కానీ, న్యూరో నావిగేషన్ సిస్టమ్స్, న్యూరాలజీలో చూసుకుంటే నర్వ్ కండిషన్ సిస్టమ్స్, ఈఈజీ ఉంటుంది. న్యూరాలజీ సైన్సెస్ చూసుకుంటే మనకి న్యూరో నావిగేషన్ సిస్టమ్ ఉంది, నర్వ్ కండిషన్ సిస్టమ్ ఉంది, ప్లస్ ఈఈజీ ఉంటుంది. ఇప్పుడు మెడికల్ గ్యాస్ట్రో తీసుకున్నారంటే మనకి ఈఆర్సిపిస్ జరుగుతాయి, ఇక్కడ కొలనోస్కోపీ, ఎండోస్కోపీ ఇలాంటివి జరుగుతాయి. మెయిన్ ఈఆర్సిపి అనేది వాళ్ళ ప్రత్యేకత. మీరు ఆర్థోలో చూసారంటే ఆర్థో అంటే ఒక నార్మల్ ఫ్రాక్చర్ కాదండి, మనకి ప్రివెంటివ్గా మనం చేసుకోవచ్చు. ఏంటంటే టీకేఆర్, టోటల్ నీ రీప్లేస్మెంట్స్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్స్. చాలామంది ఇప్పుడు చిన్న వయసులోనే ఒక 45 yearsలోనే నీ ప్రాబ్లమ్స్, హిప్ ప్రాబ్లమ్స్ అనేది రెగ్యులర్గా వస్తున్నాయి. మన డాక్టర్ ప్రత్యేకత ఏంటంటే మనం టీకేఆర్, టీహెచ్ఆర్ జాయింట్స్ రీప్లేస్మెంట్స్ చేస్తాము. రెగ్యులర్గా మనం జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. మనం జనరల్గా ఆర్థో అనుకుంటే ఏమనుకుంటాం, ఫ్రాక్చర్ అయితేనే ఆర్థో డాక్టర్ గుర్తొస్తారు. కాదండి, ఇది ప్రివెంటివ్ కేర్లో మీరు జాయింట్ రీప్లేస్మెంట్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఏ ప్రాబ్లం ఎక్కువ కాకుండా ముందే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మనకి న్యూరాలజీ ఉందనుకోండి, ఇప్పుడు కొంతమందికి పెరాలసిస్, స్ట్రోక్ ఇలాంటి వాళ్ళు బాధపడే వాళ్ళందరికీ న్యూరో డాక్టర్ ఉన్నారు, మనకి చాలా బాగా చూస్తారు. సో మీరు ఆ ఫెసిలిటీస్ అనేటివి అవైల్ చేసుకోవచ్చు. మన దగ్గర హెల్త్ చెకప్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ఎప్పుడైనా కూడా మన ప్రివెన్షన్ కోసం ఎవ్రీ 1 yearకి ఒక్కసారైనా ఒక ప్రివెంటివ్ హెల్త్ చెకప్, నార్మల్ బేసిక్ హెల్త్ చెకప్ అయినా ప్లాన్ చేసుకోవాలి ఎవరైనా సరే అది. సో దట్ మనకి పెద్దగా అయిపోయి ఒక ప్రాబ్లం అనేది పెద్దగా అవ్వకుండా ఉంటుంది. జనరల్గా నార్మల్ హెల్త్ చెకప్ చేసుకునే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఈసీజీ అబ్నార్మల్ వచ్చేసి అప్పుడప్పుడే వాళ్ళకి ట్రీట్మెంట్ జరగడం వల్ల లైఫ్ సేవ్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అలానే ఇప్పుడు మనం యూఎస్జీ చేసినప్పుడు మనకు తెలియదు మన కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, లివర్లో స్టోన్స్ ఉన్నాయి. అవి మనం ప్రివెంటివ్ కేర్ కిందకి వస్తాము, కానీ అప్పుడే ఐడెంటిఫై అవ్వడం వల్ల మందులతోనే క్యూర్ అయిపోవచ్చు, లేకపోతే మైనర్ ఒక లేజర్ సర్జరీతో క్యూర్ అయిపోవచ్చు. అది అలా వదిలేస్తే ప్రాబ్లం పెద్దగా అయిపోతుంది, మేజర్ సర్జరీస్కి వెళ్తాయి. సో ప్రివెంటివ్ అనేది మెషర్స్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమని ఒక హెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఒక హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. మన దగ్గర ఇప్పుడు ఓబీజీ అండ్ గైనిక్ డిపార్ట్మెంట్ విత్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది. లెవెల్ 3 నియోనాటల్ కేర్ ఉంటుంది. సో లెవెల్ 3 NICU అంటే ఇంక్యుబేటర్స్ ఉంటాయి. మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్ ఉంది. ఎక్కడైనా బేబీ సిక్ అయితే కూడా ఇంక్యుబేటర్ అనేది మదర్ రూమ్ లాంటిది. ఆ ఇంక్యుబేటర్లో పెట్టి పేషెంట్ని తీసుకెళ్తే మదర్ రూమ్లో బేబీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాంటి ఇంక్యుబేటర్స్ కూడా ఫెసిలిటీ ఉంది మన దగ్గర. ప్లస్ గైనిక్, ఓబీజీ అండ్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్స్లో మనకి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ట్రీట్మెంట్స్ చేస్తారు. అంటే ఏం కోత లేకుండా లేజర్తోని ట్రీట్మెంట్ జరగడం అన్నట్టు. మన ఓటీ స్పెషాలిటీస్ ఏంటి అంటే లామినార్ ఓటీస్ ఉంటాయి. లామినార్ ఓటీస్ అంటే ఏంటి అని చాలామందికి తెలియదు. అది యూనిడైరెక్షనల్ ఎయిర్ ఫ్లో ఉంటుంది. సో దట్ ఏంటంటే ఎయిర్ అనేది మనిషి పైనుంచి పాసే కింద నుంచి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్స్ అనేది తక్కువ ఉంటుంది. సో లామినార్ ఓటీస్ ఉండడం అనేది చాలా బెస్ట్ ఓటీస్ కింద భావిస్తారు. అది మన మెడికవర్ శ్రీకాకుళంలో ఉన్నది. అండ్ మనది ఫస్ట్ ఫుల్లీ అక్రిడేటెడ్ NABH హాస్పిటల్ శ్రీకాకుళంలో ఏదైనా ఉందంటే అది